సత్య సంబంధులైన మీ అందరి సత్యస్కోమాకి సత్యవందన. ఆది గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనాన్ని నేను చదువుతాను, చిత్రించండి. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగను. ఈ మాట మనం క్లుప్తంగా ధ్యానం చేసుకున్నాం. 10-15 నిమిషాలు కంటే ఎక్కువ చెప్పలేదు. కనుక మీరందరూ దేవుడి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగు చీకటిని వేరుపరచెను. అదంతా చాలా పెద్ద సబ్జెక్టు. కానీ ఇక్కడ దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగి. ఇక్కడ మనము ఏం చూస్తున్నామంటే ఆది గ్రంథము ఒక వండర్ఫుల్ గ్రంథం. ఎప్పటికీ అర్థం కానంత అతి శ్రేష్టమైన పుస్తకం ఆది గ్రంథం. అట్లా ప్రతి గ్రంథం అంతే. బైబిల్ ఆది కాలంలోనే స్టార్ట్ అవుతుంది కదా. ఆది అనే ఎస్ఐతోనే స్టార్ట్ అవుతుంది. ఆది అంటే ప్రారంభం అని కాదు, యేసుని అర్థం. సో అక్కడ దేవుని సృష్టికర్తృత్వం కనబడుతుంది. ద క్రియేటర్ ఆఫ్ గాడ్. దేవుడు సృష్టి చేస్తున్నాడు, సృష్టి కార్యం అంతా కనబడుతుంది. దేవుని సృష్టి సామర్థ్యములను గురించి అక్కడ మనకు అర్థమవుతుంది. దాన్ని తవ్వుకుంటే చాలా సంగతి. తవ్వుకునే ఒప్పుకుంటాలి, గుణకుండాలి. దాన్ని బయటికి వెళ్ళి తీసుకోవడానికి పార కూడా వస్తుంది. ఆసక్తి అనే పార, తీక్షణమైన అన్వేషణని మనం రెండు ఉండాలి. దేవుని సృష్టి కర్తృత్వ నిర్వహణ. తర్వాత 2వ వచనంలో భూమి నిరాకారముగా శూన్యముగా ఉండెను, చీకటి అగాధముల మీద కమ్మిన దేవుని ఆత్మ నెరవేర్చి అల్లాడుచుండెను. ఇక్కడ దేవుడు పునఃస్థాపకుడుగా పరిచయం అవుతున్నాడు. నేనేం చెప్పాను? పునఃస్థితి స్థాపన. చెప్పండి. పునః 2 చిన్నలు ఉంటాయి కదా. 0, 0 విసర్జన అంట తెలుగు. అక్షరాలు నేర్చుకున్నప్పుడు అక్షరాలు చెప్పారా? రాసినప్పుడు రాస్తారు కదా. అప్పుడు మాకు మేము చదువుకున్న రోజుల్లో 0, 0 విసర్జన అనుకుంటుండే. మీకు ఎక్కువ చెప్పలేదు. అందుకే మీకు మాకు చాలా బాగుంటుంది. మేము అవ్వలు తెలుగు చదువుకున్నాం, తెలుగు చదువుకున్నాం. అంటే మామూలుగా కొట్టలేదు మమ్మల్ని. తల్లిదండ్రులు వేలాడేసి ఆడ కట్టేవాళ్ళు. ఇప్పుడు నడుచుకుంటారా? తల్లి కూడా అట్లా తల చేతులుగా కాళ్ళు చేతులు కట్టేసి కింద ఎడుగుకాయలు పెట్టి అంటించి ఆ కుంటుకు అంటే చెప్పాలి. అట్లా చదువు తెప్పించారు. ఇప్పుడు అంత కఠినత్వం. అందుకే ఈ విద్య కూడా అట్లాగే ఉంది. అసలు ఉండదు. మాకు అట్లా బయట లేదు. భూమికి పునఃస్థితి స్థాపకుడు. చాలా మంది దుఃఖము అంటారు. దుఃఖము అన్నారు. ఏమనాలి? దుఃఖము అనేది అట్లా పలకకుండా పలకాలి. దుఃఖం అంటారు అందరు. దుఃఖం కాదు. దాక్కోమించి పక్కకు 2 సున్నలు పెట్టి పెద్దగా రాస్తారు కదా. దుఃఖము. సుఖ దుఃఖాలు అంటారు. సో దేవుడు ఇక్కడ పునఃస్థితి స్థాపకుడుగా పరిచయం అవుతున్నాడు. తరువాత 3వ వచనంలో దేవుడి వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. దేవుని కార్యకారక క్రియాశక్తి అక్కడ కనబడుతుంది. దేవునికి ఒక లక్షణం ఉన్నది. దేవుని వాక్కుకు శక్తి ఉంది.
వాక్శక్తి అంటారు. ఎలాంటి శక్తి అంటే వాక్ శక్తి చేసే శక్తి, పలికిన మాటలు నెరవేర్చే శక్తి ఉన్నది అని దేవుడు అంటున్నాడు. చూడండి, యెషయా ప్రవచన గ్రంథంలో ప్రభు అయిన దేవుడు తన దాసుడైన యెషయా భక్తుని ద్వారా 55వ అధ్యాయము 10వ వచనము 11వ వచనము. పురుషులలో కొన్ని పురుషులు ఎవరైనా ఉంటే గట్టిగా చదవండి. అక్కడికి ఎలాగూ వరలగా భూమి తడిపి విత్తనమును విత్తువానికి పుట్టించువానికి ఆహారం కలుగుటకై చికించి వర్ధిల్లినట్టు చేయును, అలాగే నా నోట నుండి వచ్చి వచనము ఉండును. నిష్ఫలంగా నా యొద్దకు వరలక అది నాకు అనుకూలమైనదై నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయను. చూసారా, ఇది దేవుని కార్యకారక క్రియా శక్తి. దేవుని నోటి మాటకు వాక్సిద్ధి అనే శక్తి ఉంది. పలికినది అలా జరిగిపోతుంది అంతే. కలుగులు కాక అంటే కరిగిపోతుంది. ఇప్పుడు మనం అన్నాం అనుకో, కలుగులు కాక అంటే కలుగుతుందా? అవుతుందా? అందుకే దేవుని మనకు చాలా తేడా ఉంది. మనం కలుగు కాకంటే ఏం కలగదు. మనం కలుగు కాకంటే కలగపోయిపోతుంది. దానికి బెటర్ కాదు. కలుగు కాకంటే కలిగిపోతుంది. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మళ్ళీ ఇదే మాట పునరుక్తి. రెండవ వచనం ఆయన మూలముగా కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. అంటే కలిగించిన సమస్తాన్ని కలిగించిన వాడు ఎవరు? మన దేవుడైన ప్రభు. ఇంకొక మాట చెప్తున్నా, నాకే కలిగింది అని నేను అనొచ్చు. ఆయన సమస్తాన్ని కలిగిస్తున్నాడు కదా, నాకే కలిగించినది, నాకేం కలిగించలేదు అనే భావన కొంతమందిలో ఉంటుంది. అలా ఉన్నవాళ్ళు, అలా అనుకున్న వాళ్ళు మాటలు వినబడుతున్నారు. 139వ కీర్తన 15వ వచనము స్త్రీలలో నుండి ఎవరైనా చదవండి గట్టిగా. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములో నాకు కలిగిన ఎముకలు, నీకు కలిగిన ఎముకలను ఎవరు కలగజేశారు? గట్టి చెప్పాలి, దేవుడు. దాన్ని బట్టి మీకు ఎముకలు ఉన్నాయి కనుక దేవుడు ఉన్నాడని చూసుకొని చెప్తుంది. ఎందుకంటే సమస్తము కలుగు చేయవాడు ఆయనే. నీ ఎముకలను కూడా కలగజేసింది ఆయనే. మీ తాత కాదు, ఇంకా ఎవరో మీ బంధువులు ఎవరు కాదు. నీకు కలిగి ఉన్న ఎముకలన్నీ ఆయన కలుగ చేసాడు. ఆయన లేకుండా ఏది కూడా కలగదు. సమస్తము కలుగజేయువాడు మన దేవుని ఇంటి ముందు 3 పెట్టాల్సి వస్తే, దేవుని ఇంటి ముందు 3 పెట్టాల్సి వస్తే, జయదాస్ గారి ఇంటి ముందు 3 పెట్టుకుంటే ఏం పెట్టుకుంటారు? పాస్టర్ జయదాస్ పెట్టు అంతే కదా. లేకపోతే హస్బెండ్ జయదాస్ పెట్టుకుంటాడు. ఫాదర్ ఇంటికి తండ్రి, ఆయన ఆ పిల్లలకు తండ్రి. కానీ ఫాదర్ జయదాస్ పెట్టుకుంటాడా? పెట్టుకుంటే ఏం పెట్టుకుంటాడు? పాస్టర్ జయదాస్. దేవునికి అలా ఎన్నో బోర్డులు పెట్టవచ్చు.
పెట్టాల్సి వస్తే సమస్తము కలుగ చేయువాడు అని బోర్డు పెట్టాల్సి ఏమండి? సమస్తమును కలుగ చేయువాడు, సమస్తము కలుగ చేయు దేవుడు ఏం చేస్తున్నాడు? దయచేసి మీకు ఒక చిన్న పాట ఎందుకో జ్ఞాపకం వచ్చింది. సత్య దైవాచరణ పాటల పుస్తకంలో బహుశా పాట ఉండేది. 577 పాట చూడండి. ఇందా ఆ పాట 577 పాట. హృదయమన్నెడు తలుపునున్న యేసునాథుడు, హృదయమన్నెడు తలుపునున్న యేసునాథుడు, నిలిచి సదయుడవచ్చు తట్టుచుండు సకల విధములను, నిలిచి సదయుడవచ్చు తట్టుచుండు సకల విధములను, హృదయమన్నెడు తట్టుచున్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. 20వ వచనం, ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. చూసారా, ఆయన తలుపు దగ్గర నిలబడ్డాడు. ఏ తలుపు అంటే భక్తులు ఏం రాశాడు? ఉదయం తలుపు దగ్గర ఉన్నాడు భక్తులు రాశాడు. ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క అనుభవం రాశాడు. మా ఆత్మీయతను రాశాడు. తట్టుడి దేవుని తలుపులు మీరు, వేదకుడి దైవాశీసులు నిరతం, వేదకుడి దైవాశీసులు నిరతం, తట్టుడి దేవుని తలుపులు మీరు, వేదకుడి దైవాశీసులు నిరతం, వేదకుడి దైవాశీసులు నిరతం. మన దేవుడి లక్షణం ఉన్నది. ఏంటో లక్షణం? తట్టుట. ఆ లక్షణమే ఆయన పిల్లలకు సంతానమైన మనకు రావాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏం చేయాలండి? దేవుడు ఏం చేస్తున్నాడు? మనం ఏం చేయాలి? ఆ లక్షణం పొందుకోవాలి. మనం కూడా తగ్గడం అనేది నేర్చుకోవాలి. ఎప్పుడు నేర్చుకుంటాము తగ్గడము అంటే? దేవుడు తలుపు తగ్గినప్పుడు తీస్తే నీకు తగ్గడం అనేది అలవాటు అవుతుంది. అప్పుడు కాదు. ఈ పురుషుడు పులిపాక జగన్నాథం గారు రాశారు. ఈ పులిపాక జగన్నాథం ఎవరో తెలుసా? తెలుగు సినిమాల్లో సుశీలమ్మ గారు ఎన్నో పాటలు రాశారు. అది తాతగారు. ఈ పాట రాశారు. తట్టుడి హృదయమనుడు తలుపునంత యేసునాథుడు నిలిచి సదైవుడవచ్చు తట్టుచుండే సకల విధములు. ఈ పాట మీరు పాడారు చాలా సందర్భాలు కదా. పాడుకున్నారా లేదా? ఈ పాట పాడుకున్నారా లేదా? సైతం తెలియని తెలుసా, మన నోటిని జగన్ పోషిస్తాడు. వాడు ఏసే దగ్గరికి వచ్చి నా కొడుకు మూగదయ్య పడింది. ఏమంటున్నాడు? వచ్చి ఏసే దగ్గరికి నా కుమారుని ఒక మూగదయ్య పట్టిందండి అంటున్నాడు.
మన దేవుని ఆలయంలో దయ్యాలు పడతాయా? నేను మౌనం ఉంటే నేనేమనుకోవాలి? ఏం పట్టింది అనుకోవాలి? అట్లా అనుకునే అవకాశం ఇవ్వకండి. మన దేవుడైన ప్రభువు తలుపు తట్టుచున్నాడు. ఈ భక్తుడు తమ అనుభవాన్ని ఎట్లా రాశాడు చూడండి. హృదయమనడు తలుపు నొంత యేసునాథుడు, హృదయమనడు తలుపు నొంత నిలచి పాడలేదు. 577 చూడండి, పుస్తకం తీసుకొస్తారు పాడి. అందులో ఒక చరణం రాశాడు. అతడు తప్పక కలుగా చేయు అఖిల వాక్యములో, అతడు తప్పక కలుగా చేయు. ఎందుకు తడుపుతారు? ఆ భక్తులు రాజుండి తలుపు ఎందుకు తడుపుతున్నాడు తెలుసా? తలుపు తీస్తే లోపలికి వచ్చి అతడు తప్పక కలుగా ఏదో కలగాలనుకుంటే నీకు నీ జీవితంలో ఏదో కలగాలని చాటుపడుతున్నాడు. కానీ తలుపు తీస్తలేవు. దేవుడు తలుపు తడుపుతాడు, తీస్తలేవు. అంజాన్ కలుగచి దేవుడు హృదయం తలుపు దగ్గర వచ్చి నిలబడ్డాడు. తడుతున్నాడు. కుమారా, నాకు విషయం జ్ఞాపకం వచ్చింది. అపోస్తలుల కార్యము 12వ అధ్యాయంలో దయచేసి 5వ వచనం చదవండి. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయించు. సంఘం అంతా ఏం చేస్తున్నారు? అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. చాలా మంది ప్రార్థనకు ఆసక్తి ఉండదు. తొందరపాటు నేను గమనిస్తున్నప్పుడు ఆసక్తితో ప్రార్థన చేయాలి. ప్రార్థనలో తొందరపాటు, ప్రార్థనలో గేర్లు మార్చుకోవడం. దేవానికి వందనాలు, స్తోత్రము తండ్రి, పరిశుద్ధుడా దేవానికి వందనాలు. అరే హాస్పిటల్ పోయి నీ ప్రార్థన నీ పని నీస్తుంది. కానీ ఆసక్తితో చేయండి ప్రార్థన. సంఘమైతే అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. అయితే 12వ వచనం నుండి చదవండి. అట్లు ఆలోచించుకొని అతడు మార్కు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాడు. ఎవరు వచ్చాను? చెరసాల నుండి విధింపబడిన పేతురు వచ్చాను. ఎందుకంటే 7వ వచనంలో పేతురు చెరసాలలో ఉన్నప్పుడు వీళ్ళందరూ ప్రార్థన చేస్తుంటే ప్రభువు దూత వచ్చి నిలబడగానే పేతురు యొక్క సంఖ్యలు ఊడిపోయాయి. ఊడిపోయిన తర్వాత చెరసాల నుండి బయటకు వచ్చారు. వచ్చి ప్రార్థన చేస్తుంటే 13వ వచనం పురుషులు చదవండి. అతడు తలుపు వాకిట తలుపు తట్టుచుండగా హృదయము ఒక చిన్నది ఆలకించుటకు ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి లోపలికి పరిగెత్తుకొని పోయి నిల్చున్నాడని తెలిపెను. అందుకు వారు నీవు పిచ్చిదాని అనేది
ఏమండి ఇప్పుడు చిన్నపిల్లలు గొప్ప పని చేసిందా, ప్రార్థనా పరులు గొప్ప పని చేసిందా? అందుకే చిన్నపిల్లలు అయితే కారణం, పెద్దోళ్ళు అయితే సీనియర్స్ అయితే ధర్మ అయిన సంవత్సరం పడదు. ఇప్పుడు చిన్న పాప అయినా ప్రార్థనా పరులైనా పేదలు వచ్చి విడిపించబడ్డాడు, తలుపు తడుతున్నాడు. ఎవరి కోసమైతే ప్రార్థన చేస్తున్నాడు వచ్చేసాడు, వచ్చి తలుపు తడుతున్నాడు. ఈనాడు పోయిన దేవుడు వచ్చి హృదయం అనే తలుపు తడుతుంటే అనేది వచ్చిన బాబు నేను తలుపు తడుతున్నా, తలుపు నువ్వు ఇంకా రాకపోతే ఇప్పుడు చెప్పండి, ఇది విధేయతనా అవిధేయతనా? చెప్పాలి. ఇది విధేయతనా అవిధేయతన అంటే అవిధేయత విధేయత చెప్పదు. ఇది విధేయతనా అవిధేయతన అంటే అవిధేయత. ఎవడొస్తారు మాట్లాడాడు. అతడు తప్పక కలుగా అఖిల వాక్యములో అఖిల రాలేదంటే నేను ప్రతి సబ్జెక్ట్ మాట్లాడతాను. చెప్పలేదు అఖిలకు నిఖిలము అంటే ఆకాశం, అఖిలము అంటే భూమి. నిఖిలం అనే మాట విన్నారా? ఎక్కడ విన్నారు? నీ నామము స్తుతింతును నిఖిలాలోక పూజ్యుడా. అంటే నిఖిలం అంటే అఖిలం అంటే కింద అఖిలం. అతడు తప్పక కలుగా అఖిలము అంటే భూప్రపంచంలో భూప్రపంచంలో నీకు అవసరమైన వాక్యం ఏమిటి? నేను ప్రశ్న అడుగుతున్నాను. నేను జవాబు ఇవ్వాలి. మౌనం కూడా కుదరదు. మౌనం ఉన్న దగ్గర 500 రూపాయలు బస్సులు చేసుకుంటాడు నర్సింగ్. చెప్తున్నాను, భూమి మీద మనకి ఏం అవసరం? అఖిల భాగ్యము అన్నారు. ధన్యుడెవడి జగమునందు ఎవరి భాగ్యము గొప్పది, ఎవరి అగమోక్షమెల్లును అతని భాగ్యము గొప్పది, భాగ్యము గొప్పది. పాటలు మీరు అర్థం చేసుకోలేదు, పాడుకున్నారు. ఆ పాటలు మీరు పాడుకున్నారు, ఆ పాటలు మీరు పాడుకున్నారు. అంతే పాట.
వాడుతామా వాడుకుందామా? ఇది చెప్పండి, వాడుకుందామా? ఆధ్యాత్మిక పురోభివృద్ధికి వాడుకోవాలి. భాగ్యం గురించి చెప్పాడు. ఏంటా భాగ్యం? యేసయ్య కలిగించే భాగ్యాల్లో ప్రప్రథమైన భాగ్యం ఏంటంట? ఎవని యాగము క్షమింపబడెను అతని భాగ్యము గొప్పది, అతని భాగ్యము గొప్పది. ధన్యుడెవడి ఎవని భాగ్యము గొప్పది. అది చాలా కష్టమైన కాలం. దీక్ష అంటే కాలం దీక్ష. నా దగ్గర క్రిస్టియన్స్ కూర్చుంటే మెల్లమెల్లగా టీచింగ్ ఇస్తుంటాను. నేను తెలుసుకోవాలి, వాళ్ళకు తెలియాలి, అంతే. ఇదే నేను ఒక పాట రాసిన. ఏమన్నా ఆనందం మహానందం పరమానందం అని పాటలు రాశాను. ఇదే శివయోగమని తెలుసుకున్నాము, తెలుపుతున్నాము. సో అతడు తప్పక కలుగా చేయు అఖిల భాగ్యములో, అతడు తప్పక చూడండి 577లో అతడు తప్పక కలుగా చేయు అఖిల భాగ్యములు, అతడు తప్పక కలుగా చేయు ఏదో కలగజేయాలని దేవుని ప్రయాస. అవును, దేవుడు అనుకున్న అన్ని మనలో కలిగి ఉన్నాయా? నా ప్రశ్న. దేవుడు ఇతని జీవితంలో, ఈ అమ్మాయి జీవితంలో, ఈ పాస్టర్ గారి జీవితంలో, ఈ సువార్తికుల జీవితంలో ఇవన్నీ ఉండాలి, ఇవన్నీ కలిగి ఉండాలని దేవుడు అన్నాడు. అవన్నీ మనలో ఉన్నాయా లేవా? నాలో అయితే ఇవన్నీ యథార్థం అవుతుంది. మీరుంటే మీరు మహానుభావులు, ఇందులో మహానుభావులు అందరికీ నా కలిగి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కలిగి ఉండాలనే భక్త జన సమాజంలో ఆశ తెచ్చిపోయింది. ఇది నాలో కలిగి ఉండాలి. అవును, క్షమించే హృదయం మనం కలిగి ఉన్నామా? నా ప్రశ్న సూటి అవుతున్నా. క్షమించే హృదయం మనలో కలిగి ఉన్నామా? అప్పుడప్పుడు మనం విశ్వాసం మాట్లాడు, తమ్ముడు బ్రదర్కి అన్న మాట్లాడకూడదన్నా ఏం మాట్లాడాలి? అలా మాట్లాడదు, ఏంటి సిగ్గులేని మాట్లాడాలి? ప్రార్థనలో బ్రహ్మ ఏం నేర్పించాడు? నేను క్షమించున్న ప్రకారము, అంటే నువ్వు క్షమించలేదు, దేవుడు నేను క్షమించాలన్నా ఏం సునాదుమా? క్షమించే తత్వము కలిగి ఉన్నామా? ఓర్చుకునే తత్వం కలిగి ఉన్నామా? ఒకసారి మా పాస్టర్ గారు ప్రసంగం చేస్తున్నారు. మీ సహాము సకల జనులకు దేవుడి అంశమేంటి? మీ
బాబు ఎందుకు నా ప్రసంగం ఏంది వ్యవహరించిన తీరి మనకు అట్లా ఏం లేదు. ఎంత అవసరంగా ఏమైనా చేసుకోవచ్చు. మరే నీళ్ళు వచ్చినట్టు మరే నీళ్ళు సందోహం ఏంటదా అన్నదా దానికి చలనమే ఉండదు. అట్లా తయారు కాదు. దేవుడు కట్టగ చేయాలనుకున్న వ్యక్తిత్వ గుణగణాలు ఉన్నాయా? సూటి మాట అయిపోయింది కాదు. ఏ గుణాలన్నీ మనలో కలిగి ఉన్నామా? ఇప్పుడు స్పష్టంగా చెప్పాలి. అర్థమైపోతుంది. యేసుక్రీస్తు ప్రభువుల వారికి ఉన్న సకల శుభ లక్షణాలు నీలో నాలో కలిగి ఉన్నాయా? ఏం లేవు. స్పష్టంగా చెప్పాలి. ఇంత పొదుపుగా మాట్లాడాలి. ఎక్కడ వేసింది ఉద్యోగం రాదు. ఏమేమి మాట్లాడతారు మీరు? ఎట్లున్నారంటే మేము మాట్లాడితే రాకపోతే అయ్యారు యేసుక్రీస్తు ప్రభువుల వారికి ఉన్న వ్యక్తిత్వ సుగుణాలన్నీ మనలో మనం కలిగి ఉన్నామా? కలిగి లేవు. మరి కలగలేని దేవుడు వచ్చాడు, కలిగించాలని ప్రయత్నం చేస్తున్నాడు. నాలో కలిగించు ప్రభువా అనే ఆసనంలో ఉండాలా? అప్పుడు మనం ఏం చేయాలి? దేవాన్ని సుగుణములు నాలో కలిగించు. కలిగించడానికి తలుపు తడుతున్నాడు. అతడు తప్పక కలుగా చేయు అఖిల వాక్యములు అతను తడుతున్నాడు. Open the door, my dear son, my dear daughter, very bachchi, very beta. खटखटा आकी दिल का दरवाजा मैं खटखटा దేవుడు జరుగుతున్నాడు. ఆయన ప్రార్థన చేసే పేతురు కోసం ప్రార్థన చేసిన పెద్ద మనుషులు చిన్నపిల్లలు ఇచ్చానా టికెట్ సీనియర్ అన్నమాట. ఏంటి సీనియర్? నేను చెప్తున్నా సీనియర్. సీనియర్ అర్థం అంటారు. ప్రజలు అర్థం. నేను కూడా నేర్చుకుంటాను. సీనియర్ అంటే ఏంటి? సీనియర్ కాబట్టి పదం జూనియర్, జూనియర్ సీనియర్. సీనియర్ అంటే అర్థం ఏంటి? చెప్తారు చాలా పెద్దవాడు. జూనియర్ అంటే చాలా చిన్నవాడు. నేనేమంటే నాకు సీనియర్ అంటే ఎట్లయినా ఉంటుంది తెలుసా? యేసును సీనియర్ దగ్గర చూడు, అది సీనియర్. యేసు దగ్గర నుంచి చూస్తే ఎట్లుంటాడు? నేను చాలా పథకాలు మనుషులు వాడు అన్నాడు ఎలక్ట్రిక్స్ పునాలు తీసుకోవడం కొడుతున్నాయి. చార్మినార్ పునాలు తీసుకోవడం ఏమంటాడు? ఇంకోటి అన్నాడంటే నేను ముందు స్థాయి చదివినప్పుడు అందులో చెప్తున్నా కదా. సీనియర్ అనేవాడు ఎక్కడ తెలుసా? ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనంలో చూడండి దయచేసి. ముసలోడు ఉన్నాడు అంటే సీనియర్ అయిపోయాడు. ముసలోడు సీనియర్ అయిపోయినాక ఏమొస్తాడుగా? మూఢత్వం వస్తాడు. అందరికీ సంఘంలో నేనే సీనియర్. వయసు పెరిగిన కొద్ది ఏమైందంటే మనిషి నేను చాలా రోజులు ఉన్నాను. అసలు నేను మా సంఘంలో నేను ఎక్కడున్నా నా దగ్గర అట్లనే తయారైపోతున్నాను.
నేను చెప్తే అగాధ సంఘం ఎక్కడ జవాబు మీతో అగాధ సంఘం స్టార్ట్ అయిందా పరిశుద్ధాత్మ దేవుడు స్టార్ట్ అయిందా మరి నువ్వే సంఘంలో స్థాపించిన సిల్లుకెక్కిన ఏసేలాగా లేదు నువ్వు లేకపోతే నేను లేకపోతే సృష్టి సంఘమే నువ్వే లేదా కనుక మూఢత్వం వచ్చే బుద్ధి మాటలకి చెవి యొక్కలేని మూఢుడైన ముసలి రాజులాగా మారిపోతూ ఎప్పటికీ చిన్న పిల్లలాగా ఏమంటే హృదయాన్ని చిన్న పిల్లల్ని పేతులు సరసమైన పేతులు తడుతున్నాడు తడుతున్నాడు నిలబడ్డాడు ఏంటి నేను పేతులు దైవజనుడు వచ్చాడు పేతులు అని పేతులు పోయి ప్రార్థన చేసుకున్నాను పోయి పేతులు వచ్చాడు తలుపుతున్నా ఈ ప్రార్థన పోటు ఏమంటారు సార్ ఇచ్చినను నాకే పేతులు వచ్చిన సంగతి నిజమా కాదు పేతులు రాకలు గుర్తించలేని కాండ్రాపురంలో యేసు రాకలే గుర్తిస్తారు యేసయ్య వచ్చి తలుపుతారు ఎన్నిసార్లు తప్పిపోయాడు విదేశాన్ని అవును ఒక మాట ఈరోజు పొద్దున నేను రాత్రి నిద్ర లేదు తమ్ముడుగా చెప్తున్నాను 5 గంటలకు కాల్ బాబు ఎందుకంటే ఇట్లా వర్షం ఎట్లుంటుందో తెలియదు కనీసం 8 గంటలకన్నా మనం అక్కడ ఉండాలి మీరు కూడా చేయదా సాగేది లేదు వర్షం మీద రావడానికి చేసుకోలేదు బాగోలేదన్నా ఇబ్బంది పెడుతున్నాం తొందర పోవాలని తర్వాత అంతా నిద్రలేదు పాపం బయట వచ్చింది నిద్రలేదు అలా పెట్టుకున్నాం 4 గంటలకి మోగింది నేను అలసిపోయేదాక దీర్ఘ నిద్రలో ఉన్నాక అలారం కూడా పక్కన పెట్టాను అట్లా దేవుడు స్థలం అవుతున్నాడు మనం నిలలేకపోతున్నాం ఎందుకు తెలుసా బాగా నిద్రలో ఉన్నాం మనం నిద్ర అనేది సాతాను యొక్క కుతంత్రం న్యాయాధిపతుల గ్రంథంలోనికి రండి దయచేసి న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 19వ వచనం చూడండి ఆమె అతని తన తొడ మీద నిద్రపుచ్చిందట నిద్రపుచ్చాడు ఏది నిద్రపుచ్చాడు అర్థమేంటి పడుకోబెట్టి అట్లా సైతాన్ కూడా చాలా మంది పడుకోబెడుతున్నాడు దేవుడు వచ్చి తలుపు తడుతుంటే తేరుకొని తలుపు తీయకుండా చాలా మందిని దుష్టుడైన అపవాదం చేసుకున్నాడు నిద్ర వచ్చుకున్నాడు దుష్టుడైన అపవాది నిద్ర వచ్చడు 2వ కొరింథీ పత్రిక దయచేసి 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట చెప్తాడు చూడండి దయచేసి సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము సాతాను తంత్రములు ఏం చేస్తాయి దేవుని తలుపు తట్టుచున్న స్వరం లేకుండా ఆధ్యాత్మిక నిద్రలోనికి మనల్ని లాగేస్తాడు అందుకే 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం చూడండి
మెలకువగా ఉండుడి. మెలకువగా ఉండాలి. ఎలాంటి మెలకువ? పరమగీత కావ్య ప్రవచన గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం చూడండి. నేను నిద్రించితేనే గాని నా మనస్సు మేలుకొని. ఆదికాండం 2వ అధ్యాయము 21వ వచనం చూడండి. దేవుడైన యెహోవా తీసి చూశారు. అప్పుడు ఆదాం దగ్గరికి అమ్మ తెచ్చాడు. అప్పుడు ఆదాం మేలుకున్నాడు. అప్పుడు ఎప్పుడు వచ్చిన ఆదాం ఏమంటాడు? ఆదాంలోకి ఇంటర్వ్యూ చేద్దాం. ఆదాం తాత, నా ఎముకలలో ఎముక నెలలో నీకు ఎట్లా తెలుసు? నీ ఎముకలో ఎముక నీకెట్లా తెలుసు? పడుతుందా? నా మాంసంలో మాంసం అని నీకెట్లా తెలుసు? మరి నిద్రపోతే ఆదాం అంటాడు, 5 పెట్టుకున్నాడు. నేను నిశ్చయించితేనే కానీ నా మనసు. ఈనాడు క్రైస్తవ ప్రపంచము మేలుకోవాలి. ఆధ్యాత్మిక మేలుకోవ, ఆధ్యాత్మిక మేలుకోవ కావాలి. దేవుడు వచ్చి తలుపుతున్నాడు. ఎందుకంటే ఆయన మనకు చాలా విషయాలు కలగజేయాలని ఆసక్తితో వచ్చాడు. మనమేమో కలిగించుటకు సిద్ధముగా ఉన్న దేవుడు సకలమును కలగజేయాలని వస్తున్నాడు. అతడు తప్పక కలగజేయు అఖిల భాగ్యము. భూమి మీద నీకు ఏదైతే అవసరమో, భూమి మీద నువ్వు బ్రతికినన్ని రోజులు నీకు ఏదైతే అవసరమో అవన్నీ ఇవ్వడానికి వచ్చాడు. ఆయన లేకుండా ఏది మనం కలగదు. చాలా మంది ఆమానికి అవసరమా అనే లెవెల్లో వర్తిస్తున్నారు. క్షమించడం తప్ప ఆమానికి అవసరమా? అవసరమా కదా? క్షమించడం అనేది మనకి అవసరమా కదా? ఎందుకు అవసరం? నా పాపం క్షమించబడాలంటే నేను కూడా క్షమించాలి కదా. నాకు సహనము దేవుడు కలిగజేయాలి. నాకు క్షమించే తత్వం దేవుడు కలగజేయాలి. సమస్తాన్ని ఓర్చుకునే తత్వం దేవుడు నాకు కలగజేయాలి. అందరినీ ప్రేమించే వ్యక్తిత్వం నాకు కలగజేయాలి. మనం అందరినీ ప్రేమిస్తున్నాం, కొందరిని ప్రేమిస్తున్నాం. మనం ఎవరిని ప్రేమిస్తుంది తెలుసా? మనకు నచ్చినదే ప్రేమిస్తాం. తమ్ముడు సూపర్ ఉన్నా గాడి గురించి చెప్పు, నచ్చలేదు. అవును, నీకు నచ్చినా నచ్చకపోయినా దేవుని చేత నచ్చింది కదా. అప్పుడు వచ్చింది చెప్పేద్దాము వస్తే ఇక్కడ తనను అప్పగించిపోయేవాడిని ఏమంటున్నాడు? నా స్నేహితుడు. ఏమంటాడు? రారా నాకు తెలుసా తిన్నప్పుడే అనుకున్నాను. ఆ ముక్క పెట్టినప్పుడే నాకు అర్థమైపోయింది ఇంత బట్టి భాష. కానీ ప్రభు అట్లా అన్నాడా? మరి ఆగ్రహం మనకు రావాలా వద్దా? ఏమంటే భూమి మీద నీకు ఏ గుణాలు అవసరం దేవుడు కలగజేయాలనుకున్నాడు వాటిని ఆలస్యం లేదు. నాకు కలిగించుకోవచ్చు. సమస్తాన్ని కలిగించు దేవుడు నీవే. ఆయన లేకుండా ఏది కలగదు. ఏది లేకుండా నీకు ఏది కలగదు. కలిగినది ఏది లేకుండా ఆయన లేకుండా కలగదు. ఇప్పుడు ఆయన అన్ని కలగజేయాలని ఆశతో దిగి వచ్చాడు. ఇప్పుడు తలుపు తరుగుతున్నాడు. మనం ఏం చేయాలి? తలుపు తెరిచి రావులవ్వ
నాలోనికి వచ్చి నీకు సమస్తము కలిగించి నువ్వు ఏదైతే ఇవ్వాలనుకున్నా అవన్నీ కలిగాయి. దేవుడు కలిగించాలని ఇష్టపడుతున్నాడు. దేవుడు అన్ని సులువుగా కలిగించాడు. కొంత మూల్యం జయించాల్సి వస్తుంది, కొంత కూడా దానికి ఖర్చు చేయాలి. ఎలా ఖర్చు చేయాలంటే మేలాయను ప్రభు శ్రమనందుటని దాసునికెను మేలాయను ప్రభు మేలాయను ప్రభు శ్రమనందుటని దాసునికెను మేలాయను ప్రభు ఎందుకు శక్తి దేని కోసం? యేసు కోసం ఖర్చు చేయడానికి లేదా నీ శక్తి? శ్రమపడుతున్నావు, నువ్వు భ్రమపడుతున్నావు, శ్రమపడతలేవు. మేలు చేసేది కీడు సహించితి, మేలు చేసి కీడు సహించితి, గాయపడవు కొంతలో గాయపడ్డా ఇప్పుడు గట్టిగా గాయపడినంతగా పొందుతారు. మేలు చేసింది నీకు కలిగించాలని వచ్చాడు. స్పష్టమైన కనుదృష్టి కలిగి ఉన్నావా? గాయపడితేనే స్పష్టం వస్తుంది. ఎన్నో గాయాలు ఉంటే ఎన్నో స్పష్టత వస్తుంది, స్పష్టత వస్తుంది. ప్రతి గాయము పరిశుద్ధిని పెంచుతుంది. అప్పుడే సిలువ ఇంకా తేటగా కనబడుతుంది. చాలా మంది సిలువ చూసుకున్నారు, ఎట్లా తెలుసా? ఇట్లా పొడుగుది అడ్డది చూసుకుంటారు. సిలువ అంటే ఏంటి? నిలువు గీత ఒక అడ్డ గీత అనుకుంటుంది. సిలువ అలా చూస్తుంది. ఈ భక్త జనుడు నీ సిలువను తేటగా చూశానంటున్నాడు. ఎలా చూశాడట? మనం సినిమా థియేటర్ చూసామా? విజువల్ ఎప్పుడు అనుకుంటున్నాం. ఈ చిన్న గాయాన్ని వచ్చుకోలేదు. సినిమాని కనుక దేవుడు తన పరిశుద్ధులను నీలో కలుగజేయాలని ఇష్టపడుతున్నాడు.
నేను పరిశుద్ధునిగా ఇంకా కలగజేయాలి. దేవుడు పరిశుద్ధతను కలగజేయడానికి సిద్ధంగా ఉన్నాం. పరిశుద్ధత పొందడానికి మనం సిద్ధంగా ఉన్నాము. దేవుని సుగుణములను దేవుడు కలగజేయాలని మొదటి 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం దయచేసి ఒకసారి చూడండి. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం చూడండి. 5వ వచనం చదవండి. ఆ హేతువు చేతనే మొదటి పేతురు 2వ పేతురు పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనం. ఆ హేతువు చేతనే మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమందు సద్గుణమును విశ్వాసమందు ఏముండాలంట? సద్గుణము, సద్గుణమునందు జ్ఞానమును, సద్గుణమునందు జ్ఞానము, జ్ఞానమునందు ఆచారమును, ఆచారమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. అమర్చుకొనుడి అంటే అర్థం ఏంటి? అమర్చుకోవడం అంటే ఏంటి? ఫిట్టింగ్ చేసుకోవాలి. నీ అంతా నీ అంతే అది నువ్వు ఫిట్ చేసుకోగలవా? కలగజేయని వాడు ఆయన ఉన్నాడు కదా, ఆయన వచ్చి కలగజేయడానికి కొన్ని కృపనిస్తాడు. అప్పుడు నువ్వు వాటిని అమర్చుకోవాలి. ఏం అన్నాడు? విశ్వాసమందు సద్గుణము అంటే సత్యగుణం. సత్యగుణం ఏంటి? నీలో సత్య స్వభావం కలగాలి. దేవుడు కలిగిస్తే కానీ రాదు. నీ విశ్వాసంలో దేవుని సత్యగుణములన్నీ రావాలి. ఆ సత్యగుణంలో ఏముండాలన్నా? జ్ఞానం ఉండాలి. ఏ జ్ఞానం? ఏ జ్ఞానం? మనసులో లెక్కేసుకున్నాం. ఆ జ్ఞానం కాదు. 91 గీతలు ఎవరు చదివారు? జ్ఞాని గారు చదివారు. అందులో నరసింహ గారు చదివించారు. మా దినములను లెక్కించు, మా జ్ఞానము మా హృదయమునకు కలగజి. మన దినములను లెక్కించుకోవాలి. ఇప్పుడు నా ఇంకెన్ని ఉన్నాయి నాకు తెలుసా? గడిచిన వాటిని లెక్కించుకుంటున్నాను. 50 సంవత్సరాలు ఏంటంటే ఇంకా మిగిలిన అవన్నీ కూడా ఎక్కడికి తీసుకుపోతాయి? సమాధికి. మిగిలిన అయిపోతాయి. ఇంకా నేను సమాధి కూడా ఎన్ని ఉన్నాయి అది లెక్క పెట్టాలి. ఇప్పుడు మీకేమి ఉన్నాయి? మీ వయసు చెప్పుకోండి. అంటే ఒకసారి ఊళ్ళకు ఒక దొంగ వచ్చి బాగా దొంగతనం చేసిపోతున్నాడు. పోలీసు వాడు కష్టం దొరుకుతాడు. ఒక ఎస్ఐ పట్టుకున్నాడు అని, అరే ఈ జీవి మీద నాకు అనుమానం ఉంది, నువ్వు చెప్పురా అంటే చెప్పలేడు. నేను ఏం కేసు చేయాలా? నన్ను నమ్ము, నేను కేసు చేయాలి. అప్పుడు చెప్పినాడు, ఏం లేదు సార్, ఊరే వేసినప్పుడు కుక్కలు మొదలుపుతుంది, తోకలైతే ఆముదం పెడుతున్నాను. తోకలేపు కుక్క ఆముదం పెడితే కుక్కకు మొదలురాదు, గట్టిగా బిగబడితేనే వస్తుంది అన్నమాట. ఆముదం పెట్టిన తర్వాత స్లీప్ అయింది. ఆముదం పెడితే కుక్కకు శబ్దం రాదు. ఇప్పుడు మీరు కూడా శబ్దం రాకుండా ఉన్నారంటే సైతాన్ని ఆముదం పెట్టాడు పెట్టలేదు కదా. ఆముదం లేని రీతిలో మనం విశ్వాసం, ఆముదం లేని విశ్వాసం కొంతమంది మాట్లాడకపోతే నాకు అపమానించారు. ఓ బ్రదర్ ఆముదం ఆ నగరాలు ఉంటాడు, ఆముదం పెట్టిపోయింది. కనుక మనం సైలెంట్గా ఉండాలి. ఎలా ఉండాలి? దేవుని విశ్వాసము కలిగిన మనం అందరిలో విశ్వాసం అనేది ఏముండాలి? సద్గుణము ఉండాలి. సద్గుణములు ఏముండాలి? జ్ఞానం ఉండాలి.
ఏంటా జ్ఞానము అంటే ఒక జ్ఞానం చెప్పాడు, మా అన్నములను లెక్కించుట మాకు నేర్చుకునే జ్ఞాన హృదయం కలగదు. నేను వయసు ఎంత ఇప్పుడు నాది 58 సంవత్సరాలు చెప్పాను. నేనేం చెప్పుకోవాలి? మీ వయసు ఎంత? నేను 30 చెప్పినాను. నా వయసు ఎంత? 58 సంవత్సరాల వయసు. 54 దేశాలు నేను చేయాల్సింది. ఆఫ్రికా ఖండమునకు నేను దత్తత తీసుకున్నాను. ఆఫ్రికా ఖండాన్ని దత్తత తీసుకున్నాను. చాలా మంది ఏమవుతుంటారు, నాకు ఆఫ్రికా కావాలి, అలాగే 4 రోజులు ఉంటున్నాను. ఎండ నల్లనిగా చిన్న సూపులకు నేను నల్లని, నాకు కావాల్సిన 54 దేశాల్లో ఉన్న నల్లోలందరినీ దేవుని సత్యములోనికి దేవాలని ఆశీర్వదించి కాపాడి అందరూ తెల్లలోనే ముసుకుంటారు. మన దేశంలో తెల్లలో ఏమంటారు తెలుసా? పూలలో అప్పుడు అప్పుడు దాన్ని ఏమంటారు? పూలలుడే. చాలా మంది పూలలేరు వారిని ఇష్టపడతారు. నాకు నల్లలేరు వారిని ఆశీర్వదించారు. 54 దేశాలకు మొత్తానికి దేవుని గురువుని పెట్టి మీ అందరి ప్రార్థన నవంబర్ 20వ తారీఖు నేను ఆఫ్రికా దేశానికి ప్రయాణం ఖరారైంది. 7 దేశాలకు పోవాలని ఆశపడుతున్నాం. అయ్యగారి గ్రంథాలన్నీ తీసుకుపోయి ఆ దేశంలో ఉన్న వాళ్ళందరికీ పరిచయం చేయాలి. మనం ఏదో చేసేది కాదు, అయ్యగారు ఇచ్చిన గ్రంథాలను పరిచయం చేసి, బాబు ఇది సత్యము, దేవుడు ఒక ప్రవక్తను భారతదేశంలో పుట్టించాడు. ఆ ప్రవక్త భూమిలో అందరికీ సత్యము ఇవ్వడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. గుర్తించే కన్నులు కావాలి. చాలా మంది గుర్తిస్తారు, పక్కన గుర్తిస్తారు. ఒకరు అంటున్నారు అపోస్తలులు ఉంటాడా అంటే అప్పుడు ఉన్నాడు కానీ ఇప్పుడు లేడు కదా. అంటే దీనికి దేవుడు కనుదృష్టి కలిగజేయాలి. వారి హృదయాన్ని దేవుడు కలిగి అడుగుతున్నాడు. అదే నీ కనుదృష్టి కలిగజేయడానికి నేను వచ్చింది అంటే తలదలుస్తాను. గుడ్డు అయిపోయాడు. వాడు గుడ్డుడే కాదు, ఎల్లుడు కూడా. అపోస్తలుని గుర్తించే కన్నులు లేని గుడ్డివాడు, ఎడ్డివాడు అందరూ చూసే బాధ కలుగుతుంది. దేవాలయానికి దృష్టి కలుగుతుంది. ఎవరికి వారికి దృష్టి కలగాలి. మార్కు సువార్త 8వ అధ్యాయము 24వ వచనం చూడండి. మనుషులు నాకు పిలవడుతున్నారు, వారు చెప్పవలేనటువంటి నడుస్తున్నట్టుగా నాకు పిలవడుతున్నారు. మనుషులు ఎట్లా కనబడుతున్నాడు? వీడు ఎవరిని చూస్తున్నాడు? నువ్వు చెప్పాలి, ఎవరిని చూస్తున్నాడు? మనుషులకేనా? మనుషులు చూస్తే మనుషులా కనబడాలి, కానీ మనిషి ఎట్లా కనబడుతుంది? ఇదేం సూపర్ మనిషి చెట్లా కనబడవేంటి? అది నాకు అర్థం కాదు. మనుషులు ఎట్లా కనబడుతున్నట్ట? చెట్లలా కనబడుతున్నట్టు. అంతటా ఆయన మరలా ఉంచగా నీ సిలువను తేటగా గ్రహించెను. చాలా మంది సిలువ చూస్తున్నారు కానీ చెట్లలా చూస్తున్నారు, కట్టె ముక్కలా చూస్తున్నారు. సిలువ అంటే ఏంటంటే పొడుగు కట్టి అడ్డం కట్టి
ఇక్కడ ఉన్న శాస్త్రం నాకు 8 నెలలు ఉన్నదో ఇప్పుడు దేవుడు వచ్చి కలదర్శనం స్పష్టపరచడానికి దేవుడు కలుగుతున్నది తేటగా చూపించడానికి నేను వస్తున్నాను. నీ కళ్ళ దృష్టి తేటగా కలుగొచ్చి నేను వచ్చాను కలుగుతున్నాను. ఎందుకు చేయాలా? స్పష్టత అక్కడ ఒక మాట ఉండదు. చదవండి. అంతటా అతడు మరలా తన చేతులను గట్టి చదవండి. అంతటా ఆయన మరలా తన చేతులు వారి కన్నుల మీద ఉంచగా వాడు ఏది చూచి ఏంటండి కంటికి కూడా కుదురుబాటు కావాలి. సమస్తమును కుదురుబాటు కాలాలని మాట్లాడుతుంది. ఇప్పుడు ఏమందరూ మాట్లాడుతున్నారు? అందరూ కుదురుబాటు కాలంలో గురించి మాట్లాడుతున్నారు. అన్నిటికీ కుదురుబాటు కాలంలో వచ్చండి. ఆది నుండి దేవుడు తన పరిమిత ప్రవక్తల నోట పలికించింది. అన్నిటికీ కుదురుబాటు కావాలి. అన్నిటికంటే నీ కళ్ళకు కూడా కుదురుబాటు కావాలి. తేటగా చూసే కన్నులు నీకు కావాలి. దేవుడు కలిగించాలని నీకు వచ్చాడు. దేవుడు అర్థిస్తుంది. తేట కనబడుతుంది అనుకుంటున్నావు, ఇంకా తేట రాలేదు. నీ కళ్ళకు ఇంకా తేట కనబడాలి. నీ కళ్ళకి ఒక దొరుకుతుంది తీట, అది పోవాలి. అప్పుడు తేట కనబడుతుంది. నీ సిలువను తేటగా గ్రహించి కుదురుబాటు చేసే వ్యక్తి ఆయన. తేటగా చూస్తున్నాడు ఆయన. కనుక సమస్తం కుదుర్చబడి తేటగా చూడగలిగిన కన్నులు కలగజేయాలని దేవుడు వస్తే దాన్ని మూసుకొని కూర్చుంటావు. ఏమోయి ఠీకేగా కన్ను తీయాలి. కన్ను తీస్తే లోపలికి వచ్చి కలగజేస్తాడు. దేవుడు కలగజేయాలనుకున్నాడు. మీరు కలిగేది దాన్ని మూసుకోవచ్చు. కనుక దేవుడికి మనల్ని మనం అప్పచెప్పుకున్నాం. నాలో నీవు కోరుకు సమస్తాన్ని కలగజేయబడు అని దేవుడికి మనల్ని మనం అప్పచెప్పుకున్నాం. ఎందుకంటే సమస్తాన్ని కలగజేయు దేవుడు ఆయన. మనల్ని మనం దేవుడికి అప్పచెప్పుకున్నాం. రాటి ప్రార్థన చేసుకుందాం. దాన్ని దైవ సేవకులు అష్టదర్శనం గారు ప్రార్థనలు నడుపుతారు. ప్రార్థన చేస్తున్నాం. దేవుడు తల్లిపుడు దేవుడి ఇష్టపడతాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. వందనాలు 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 వందనాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ కూడా చేతులెత్తి దేవుడు పంపిన వాక్యం కొరకు నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభువా. అయ్యా, నా తలుపు కట్టినందుకు నీకు వందనాలు తండ్రి. నా కన్ను తెరవడానికి ఇష్టపడుతున్నందుకు నీకు వందనాలు అయ్యా. నీ మనసును నీ వ్యక్తిత్వము నాలో కలిగేయడానికి నువ్వు ఇష్టపడుతున్నందుకు నీకు వందనాలు దేవుడి స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం. హృదయపూర్వకంగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రము స్తోత్రము. అయ్యా, నిజంగా మీతో మాట్లాడుంటే, మనతో మాట్లాడుంటే, నాతో మాట్లాడే, నీతో మాట్లాడుంటే దేవునికి జవాబించండి. ప్రభువా, నాతో మాట్లాడడానికి నీకు వందనాలు. నన్ను సరి చేయడానికి, నన్ను బాగు చేయడానికి, నన్ను దేవుని భూమిలోకి మార్చడానికి
అయ్యా నువ్వు దిగి వచ్చినందుకు నీకు వందనాలని దేవుని స్తుతి చెల్లిద్దాం. హల్లెలూయా. ఇది చాలా గంభీరమైన సమయం. దేవుడు దిగి వచ్చి మనల్ని చెక్కే సమయం, మనల్ని మంచి చేసుకున్న సమయం, మనం దేవుడితో తీర్మానం చేసే సమయం. కాబట్టి మన మనసును అటు పోనీయకుండా దేవుని సన్నిధిలో పెడతాం. ఇంతసేపు దేవుడు మాట్లాడాడు, ఇప్పుడు మనం మాట్లాడదాం దేవునితో. ప్రభావంతో మాట్లాడడానికి ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో, ఎక్కడెక్కడ అయ్యా నేను సరిచేయాలని ఇష్టపడ్డావు, అందులో స్తోత్రమని దేవుడు చెప్తాము. ఉదయం తెరవాలని, కన్నులు తెరవాలని, మనలో భాగమని ప్రతి రోగ హృదయాన్ని బాగు చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మనం ఆయన హృదయం ఇద్దామా? నాకు బాగా హృదయం నాకు ఇవ్వన్నాడు. ఎందుకంటే అది చెడిపోయింది కాబట్టి. చెడిపోయిన హృదయం దేవునికి అవసరం, ఎందుకంటే అది బాగు చేయడానికి వచ్చాడు కాబట్టి. దానికి మనం హృదయం ఇద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. గంభీరంగా నోరు తెరిచి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ఈ వాక్యాన్ని చేత మమ్మల్ని మండించినందుకు నీకు వందనాలని దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎంతగా దేవుని స్తుతిస్తే దేవుడు అంతగా మనకు దగ్గర అవుతాడు, మన సొంతం అవుతాడు యేసయ్య. ఎందుకంటే మన నుంచి కోరుకున్నదైనా ధనములు కేవలం మనం కోరుకున్నది స్తోత్రములు మాత్రమే కోరుకున్నాడు. అందుకే ఇశ్రాయేలు స్తోత్రాలు కాబట్టి దేవుడి కోరుకున్న మన పుత్రులను మనం దేవుని స్తుతి చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నాతో మాట్లాడడానికి నీకు వందనాలు, నన్ను సరి చేయడానికి ఇష్టపడ్డానికి నీకు వందనాలు, నా కళ్ళు తెరవడానికి ఇష్టపడ్డానికి నీకు వందనాలు. ఈ వాక్యము నన్ను నెరవేర్చు అయ్యా, నీ మాటలు నన్ను నెరవేర్చగలుగుతాను. హల్లెలూయా, హల్లెలూయా. నీ మాటలు, నీ హృదయ జ్ఞానము దేవునికి బాగుండాలని కాబట్టి దేవుడితో మాట్లాడతాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభువానికి వందనాలు, 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 వందనాలు. స్తుతి, 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 స్తుతి. ప్రభువానికి వందనాలు, 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 వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరం యేసుని స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువానికి వందనాలు, వందనాలు, వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రభువానికి వందనాలు, వందనాలు, వందనాలు. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువానికి వందనాలు, వందనాలు తండ్రి. హృదయపూర్వకంగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. బిర్యానీలో ఎంతమందిగా మనము ఆరాధిస్తాము, ఇప్పుడు దేవుని సన్నిధిని మనం అంతా ఆదరణను మనము అనుభవిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి నీ చూడాలని, తండ్రి చేయాలని నా ఆశయ. తండ్రి నీ చూడాలని, తండ్రి చేయాలని నా
ప్రేమించబడిన వారిలో స్త్రీలలో నుండి ఒకరు పురుషులలో నుండి ఒకరు ప్రార్థన చేయవలసిందిగా ఆదేశిస్తున్నారు. హల్లెలూయా, 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 స్తోత్రం, స్తోత్రం. స్త్రీలలో నుండి ఒకరు పురుషులలో నుండి హల్లెలూయా. ప్రేమించబడిన వారు ఒకరు స్త్రీలలో నుండి ఒకరు పురుషులను ఆలస్యం చేయదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి